ఇద్దరి పానానికి లంకంత కొంప, ఆ కొంప చుట్టూ చాకిరీ చేయాలి. ఓపికున్నా లేకపోయినా తెల్లారక ముందే లేచి ఒకరు ఊడిస్తే ఒకరు కడుగుతారు. అవ్వ ఊడ్చుకుంటూ వెళ్తుంది, అయ్య కడుగుతాడు. మా అవ్వకున్న చాదస్తానికి మాకే గనక వాటర్ ఫెసిలిటీ లేకపోతే మా పరిస్థితి ఏంటో ఇంకా ఊహించుకోలేం. మా ఇంటి దగ్గర ఊట బాగుంటది, ఫుల్ వాటర్ ఉంటాయి. మా అవ్వ గురించి నేను చాలా వీడియోస్ లో చెప్పిన, చేసిందే ఎత్తది, కడిగిందే కడుగుతుంది, తోమిందే తోముతుంది అని. అన్ని పనులు చేసి ఊరికేనే ఉంటది అనుకుంటుండ్రా? ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటది ఖచ్చితంగా. ఓపికున్నా లేకపోయినా వారానికి 3 సార్ల ఇల్లు మొత్తం కడుగుతుంది. బకెట్లలో వాటర్ బలవంతంగా తీసుకెళ్లి మరీ కడుగుతుందని మా తమ్ముడు ఆ బావికి మోటార్ పెట్టిపించిండు. ఇంకా మోటార్ పెట్టిపించినప్పటి నుండి రోజు కడిగినట్టే కడుగుతుందంట మా అయ్య చెప్తుండు. పొద్దున 5 గంటల తర్వాత మా ఇంట్లో నిద్రపోయే అదృష్టం ఎవరికీ ఉండదు. అప్పుడే మా అవ్వ ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్స్ కి అసలు నిద్రనే పట్టది. మా తమ్ముడు అయితే ప్రతిరోజు గొడవ పెట్టుకుంటాడు. ఒక్కొక్కసారి బ్రతిమలాడుకుంటాం కూడా. అదేదో పని మేము లేచిన తర్వాత చేస్తాం తల్లి ఆపు అన్న కూడా అస్సలు ఆపది. ఇంకా పొద్దున్నే మేము వెళ్తాము అని చెప్పినాం అంతే. ఇంటి వెనకాల ఉన్న బెండ చెట్లకు ఉన్న బెండకాయలన్నీ తెంపుకొచ్చింది. కారపొడి పట్టించింది. ఆ కారపొడిని కూడా ప్యాకింగ్ చేస్తుంది. అన్ని ఏవో విత్తనాలు పెట్టింది. అట్లుంటది మరి మా అవ్వతోని. మీ ఇంట్లో కూడా ఇలాంటి అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.